హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 52వ పాదము 52nd పాద నేర్చుకుందాము. గభస్తి నేమిః సత్వస్థః సింహః భూతమహేశ్వరః ఆదిదేవః మహాదేవః దేవేశః దేవభృద్గురుః. గభస్తి నేమిః కిరణ చక్ర మధ్యలో అంటే సెంటర్ ఆఫ్ సుప్రీం ప్లానెటరీ సిస్టమ్ మధ్యలో, ఆ ప్లానెటరీ సిస్టమ్ మధ్యలో సూర్యుడిలాగా భాసిల్లేవాడు లేదా జ్ఞానజ్యోతి అయి అన్ని వైపులకి కూడా జ్ఞాన కిరణాలను ప్రసరింపచేసేవాడు కాబట్టి గభస్తి నేమిః అని అంటారు. సత్వస్థః ప్రకాశమే తన స్వభావముగా గల సత్వగుణాన్ని అధిష్ఠించి ఉన్నవాడు. మనకి సత్వ రజస్తమో గుణాలు అనేవి ఉన్నాయి కదా, 3 గుణాలు. పరమాత్మ సమస్త ప్రాణులలో అన్ని జీవరాశులలో ఉన్నాడు కదా, అందరిలోనూ పరమాత్మయే ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం కదా. అందరిలోనూ పరమాత్మ ఉన్నప్పటికీ కూడాను సాత్వికులంటే ఎవరు? సత్వగుణంతో ఉండే సాత్వికులకు మాత్రమే పరమాత్మ అనుభవం అవుతున్నాడు, వాళ్ళకే అర్థమవుతున్నాడు అన్నమాట. రజస్తమో గుణాలతో ఉండేవారికి, రజస్తమో గుణాలతో ఉండే జీవరాశులకు ఆయన అర్థము కాడు. సాత్వికులకు, సత్వగుణముతో ఉండేవారికి మాత్రమే ఆయన అనుభవంలోకి వస్తున్నాడు. ఎందుకు? ఆయన తన ప్రకాశమే తన స్వభావముగా గల సత్వగుణాన్ని మాత్రమే అధిష్ఠించి ఉన్నవాడు కాబట్టి. అందుకని సత్వస్థః అని అంటారన్నమాట విష్ణువుని. సింహః సింహము వంటి పరాక్రమము కలవాడు. లేదా ఆయనకి పేరు ఎందుకు వచ్చిందంటే నృసింహ అవతారాన్ని కూడా స్ఫురింపజేస్తుంది కాబట్టి సింహః అని కూడా అంటారు. భూత మహేశ్వరః సర్వభూతాలకు గొప్ప అధిపతి అయినవాడు లేదా గొప్ప ప్రభువు అయిన ఆయనే భూతాలుగా జీవులుగా అలరారుతున్నవాడు. ఆయనే భూతాలుగా అలరారుతున్నాడు కాబట్టి సర్వభూతాలకు గొప్ప అధిపతి అయినవాడు కాబట్టి భూత మహేశ్వరః అని అంటారు. ఆదిదేవః సృష్టికి పూర్వము నుండి ఉన్నవాడు, సృష్టి మొదలవడానికి ముందు నుండి ఉన్నవాడు కదా. లేదా సర్వము ఆయన నుండే ఉద్భవించింది, ఆయన నుంచే పుట్టింది సర్వము కూడా. తిరిగి ఆయనలోనే లయమవుతుంది మొత్తము విశ్వమంతా కూడా. కాబట్టి ఆయన సమస్తానికి ఆది అయిన దేవుడు కాబట్టి ఆదిదేవః అని అంటారు. మహాదేవః తన మహత్తరమైన ఆత్మజ్ఞానము చేత ఘనత వహించినవాడు, అందరి చేత పూజింపబడేవాడు కాబట్టి మహాదేవః అని అంటారు. దేవేశః దేవతలకు ప్రభువు. దేవేశః అంటే దేవభృద్గురుః. దేవతలను పరిపాలించే రాజు ఎవరు? ఇంద్రుడు కదా. ఇంద్రుణ్ణి దేవభృత్ అని అంటారు. కానీ పరమ ప్రభువైన విష్ణువు ఇంద్రుణ్ణి కూడా ఆజ్ఞాపిస్తాడు, శాసిస్తాడు. కాబట్టి ఇంద్రుడికి గురువు పరమాత్మ, లేక దేవతలకు ఆధారమై ఉన్నవాడు, సర్వ విద్యలను అందించువాడు, ఇంద్రుణ్ణి శాసించువాడు. కాబట్టి పరమాత్మకి దేవభృద్గురుః అని నామం అన్నమాట. పాదం మొత్తము చదువుదాము. గభస్తి నేమిః సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. ఈ పాదాన్ని హస్త నక్షత్రము 4వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 53వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.